శ్రీ సాయి సచ్చరిత్ర అధ్యాయం 32. బాబాకు స్వగురు దర్శనం కథ. ఒక స్త్రీ ఉపవాస వ్రత కథ. బాబా సాధన కథ. బాబా చెబుతున్నాడు, ఒకసారి మేము నలుగురం బ్రహ్మంను వర్ణించసాగాము. మేము శాస్త్రాలను పురాణాలను బాగా చదువుకున్నాం. అందుకని మేము చాలా జ్ఞానవంతులనుకున్నాం. బ్రహ్మ అన్వేషణలో ఉండిపోయాం. మాలో ముగ్గురి ధ్యేయం ఇది. మేము అడవిలో మా ఇష్టం వచ్చినట్లు తిరుగుతున్నాం. ఆ సమయంలో మాకొక వంజరి ఎదురయ్యాడు. అతను మమ్మల్ని ఎండ మండిపోతున్నది, మీరెక్కడికి ఎందుకు వెళ్తున్నారు అని అడిగాడు. మేము అడవిలో వెతుకుతున్నాం అని చెప్పాం. ఏమి వెతుకుతున్నారు అని ఆ వంజరి మరల ప్రశ్నించాడు. మేమతనికి స్పష్టంగా ఏమీ చెప్పలేకపోయాం. మేమలా తలా తోకా లేకుండా తిరగడం చూసి అతను జాలిపడ్డాడు. ఈ అడవి చాలా దట్టమైనది, దారి తెన్ను లేనిది. ఏమీ తెలియకుండా ఇలా తిరగడం మంచిది కాదు అన్నాడు. ఈ అడవిలో ప్రయాణం చేయాలంటే అడవి మార్గాలన్నీ బాగా తెలిసిన ఒక మార్గదర్శకుడు అవసరం. లేకపోతే ఈ మధ్యాహ్నపు మండుటెండలో వ్యర్థంగా తిరగడం ప్రమాదం అని చెప్పాడు. మేమతనికి అసలు విషయం చెప్పలేదు. మేము కాసేపు విశ్రాంతి తీసుకుని కాస్త తిని నీరు త్రాగి శాంతంగా ఉండి వెళ్ళవచ్చని అతను అన్నాడు. అతను కరుణతో చెప్పిన మాటలను మేము వినలేదు. అడవిలో ముందుకు వెళ్ళిపోయాం. అయితే దారిలో బాగా అలసిపోయాం. మాకందరికీ అహంకారం ఉంది, మాకంతా తెలుసునని, మేము మార్గాన్ని కనుక్కోగలమని, మాకు మార్గదర్శకుని అవసరం లేదన్న అహంభావం మాకుంది. కానీ ఆ అరణ్యం చాలా పెద్దది, దట్టమైనది, చెట్లతో నిండిపోయింది. సూర్యుని కిరణాలు కూడా చొచ్చుకురానంత దట్టంగా ఉందా అడవి. అలాంటి కీకారణ్యంలో మేము దారిని ఎలా కనుక్కోగలం? మేము దారి తప్పాం. వ్యర్థంగా అటు ఇటు తిరుగుతున్నాం. అలా తిరిగి తిరిగి చివరికి మా అదృష్టం కొద్దీ మేము ఎక్కడి నుండి బయలుదేరామో మరల అక్కడికే చేరుకున్నాం. దైవమే అలా మమ్మల్ని మరల వెనక్కి తెచ్చింది. మేము ఆ వంజరిని మరల కలిశాం. దారి తప్పినట్లున్నారు అని అతను అన్నాడు. కేవలం బుద్ధిపైనే ఆధారపడడం అన్ని వేళలా పనికిరాదన్న సత్యం అప్పుడు మేము తెలుసుకున్నాం. అల్ప విషయాల్లో అయినా గొప్ప విషయాల్లో అయినా మార్గదర్శకుడు ఎప్పుడూ అవసరమే. ఖాళీ కడుపుతో పరిశోధనలు ఏం చేస్తారు? బుద్ధి విలాసాలు విచిత్రమైనవి. భగవంతుని సంకల్పం లేనిదే మార్గంలో మనకెవరూ తటస్థపడరు సుమా. ఆ వంజరి మాకు ఆహారాన్ని పెట్టాడు, తినమన్నాడు, శాంతంగా సహనంగా ఉండమన్నాడు. కానీ మరల మేము మంచి మాటలను లక్ష్యం పెట్టలేదు. ఆ ఆతిథ్యాన్ని స్వీకరించకుండానే మరల మేము బయలుదేరాం. మా అన్వేషణను విజయవంతంగా ముగించకుండానే మేము ఆహారాన్ని గ్రహించుకోదలుచుకోలేదు. దానితో మాకెన్నెన్ని ఆటంకాలు ఎదురయ్యాయో చూడండి. ఈ వంజరి అవిద్యావంతుడు, అనధికారి, నీచ వర్ణస్థుడు అయినా అతని హృదయం ప్రేమపూర్ణం. అతను తన భోజనంలో మాకు కూడా భాగమిచ్చాడు. స్వార్థం లేకుండా ఇతరులను ప్రేమించేవారు. నిజంగా పరమజ్ఞానులే సుమా. అతని ఆతిథ్యం అంగీకరించడం జ్ఞానార్జనకు ఉత్తమ ప్రారంభం అని అనుకున్నాము. అందుకని ఎంతో ఆదరపూర్వకంగా నేను అతనిచ్చిన ఆహారాన్ని స్వీకరించాను. అతనిచ్చిన నీరు త్రాగాను. అప్పుడు ఎలాంటి అద్భుతం జరిగిందో చూడండి. హఠాత్తుగా గురురాజ్ అక్కడ ప్రత్యక్షమయ్యాడు. నువ్వు నాతో వస్తావా? నీ అన్వేషణ వేగంగా ముగిసేలా నేను తోడ్పడతాను. అయితే నా మాటలను తూచా తప్పకుండా వినాలి. అప్పుడే నీకు విజయం కలుగుతుంది అని ఆ గురురాజ్ చెప్పాడు. నేను అంగీకరించాను. గురురాయుడు నన్ను తన వెంట తీసుకువెళ్ళాడు. అతను నన్ను ఒక బావి వద్దకు తీసుకుపోయాడు. నా 2 కాళ్లను త్రాడుతో గట్టిగా కట్టివేశాడు. తర్వాత ఆ బావిలో నన్ను తలక్రిందులుగా వేలాడదీసి వెళ్ళిపోయాడు. బావిలో నిండుగా నీరుంది. గురురాయుడు బావిలో నన్నెలా వేలాడదీశాడో తెలుసా? నా చేతులకు నీరందదు, నోటిలోకి నీరు వెళ్ళదు. అంటే నాకు దాహం వేసినా నీరు లభించదు. దాహం తీర్చుకోలేని స్థితి అది. గురురాయుడు త్రాడు 2వ చివరను బావిగట్టున ఉన్న ఒక చెట్టు కొమ్మకు కట్టి వెళ్ళిపోయాడు. ఎంతో నిబ్బరంగా వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడో ఎవరికీ తెలియదు.
4-5 గంటల తర్వాత అతను తిరిగి వచ్చాడు. వచ్చిన వెంటనే నన్ను పైకి తీశాడు. తీసి ఎలా ఉన్నావు అని అడిగాడు. నేను పరమానందంతో మునిగిపోయాను. ఆ ఆనందానుభూతిని వర్ణించే శక్తి సామర్థ్యాలు నాకు లేవు అని నేను చెప్పాను. నా మాటలు విని గురురాయుడు ఎంతో సంతోషించాడు. నా శరీరాన్ని తన చేత్తో ప్రేమగా నిమిరాడు. ఆ తర్వాత నన్ను తనతో పాటే పెట్టుకున్నాడు. నా హృదయం ఇంకా ఆనందంతో ఉప్పొంగుతోంది. ఈ కథ చెప్తుంటే నాకు అపరిమిత ఆనందం వేస్తోంది. తర్వాత గురువు నన్ను పాఠశాలకు తీసుకువెళ్ళాడు. తల్లి పక్షి తన పిల్లలను ఎంత జాగ్రత్తగా మృదువుగా చూస్తుందో అలా గురువు నన్ను ప్రేమతో దగ్గరికి తీసుకున్నాడు. తల్లి పక్షి తన రెక్కల క్రింద పిల్లలను ఎంత బాగా సంరక్షిస్తుందో గురువు నన్నలా సంరక్షించాడు. గురువు పాఠశాల ఎంత అద్భుతమైనదో. నేను నా జననీ జనకుల మమతానురాగాల నుండి ముక్తుడనయ్యాను. నాకు మోహ మమతలనే సంకెళ్ళు తొలగిపోయాయి. నేను అవలీలగా ముక్తిని పొందాను. నాకేది అసంభవం అనిపించలేదు. నా పాపాలన్నీ నశించాయి. నా సంచిత కర్మలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. నాకు గురురాయుడే తల్లి, తండ్రి, ఇల్లు, వాకిలి, ఆస్తి, సర్వస్వం కూడా. మనసుతో ఇంద్రియాలన్నీ నా కన్నుల్లో ఏకమయ్యాయి. గురురాయుడినే ధ్యానించసాగాను. నా ధ్యానానికి ధ్యేయం కేవలం గురురాయుడే. ఈ విశ్వమంతా అతని స్వరూపమే. నాకు గురువు కన్నా మరేమీ గ్రాహ్యం కావటం లేదు. దీనినే అనన్య చింతన అంటారు. గురు స్వరూపాన్ని ధ్యానిస్తూ ఉంటే నా మనస్సు, బుద్ధి కుంఠితమయ్యాయి. చివరికి నేను మూగగా గురువుకు కేవలం నమస్కారం మాత్రమే చేయగలిగాను. మా గురువు ఆనందంగా నాకు జ్ఞాన సంపత్తినిచ్చాడు. నేనిక దేనికోసం వెతకనక్కర్లేకపోయింది. నేనిక ఏ అర్థం కోసం చూడనక్కర్లేకపోయింది. గురు అనుగ్రహం వల్ల ఆత్మజ్ఞానం దానంతట అదే నాలో ప్రకాశించింది. నేనేమీ ప్రయత్నం చేయలేదు. నేనేమీ అధ్యయనం చేయలేదు. నేను దేనికోసం ఎదురు చూడనక్కర్లేకపోయింది. పగటి కాంతిలో మాదిరిగా నాకు అంతా తేటతెల్లమైంది. బావిలో నేను తల్లక్రిందులుగా వేలాడుతున్నప్పుడు నాకు కలిగిన ఆనందాన్ని సమర్థ గురురాయుడొక్కడే తెలుసుకోగలడు. గురురాయుడే కదా నన్ను వేలాడదీసింది. జపం, తపం, వ్రతం చేసే సన్యాసులు వస్తారు. పుణ్యక్షేత్రాల నుండి యాత్రికులు వస్తారు. గాయకులు, నర్తకులు పరివార సమేతంగా వస్తారు. అందరూ షిరిడీకి బాబా దర్శనం కోసం వస్తారు. శ్రీ సాయి దర్బారులోకి హరిజనులు కూడా వస్తారు. దర్శనం చేసుకుని వందనం చేస్తారు. మెడలో ఆత్మలింగం ధరించే జంగమ దేవరలు కూడా వస్తారు. వారు తమ నుదిట విభూతి రేఖలు ధరిస్తారు. గారడి విద్య ప్రదర్శించే దొమ్మరులు వస్తారు. గోండలీలు ప్రేమతో అయోమయం సృష్టిస్తారు. భవానీదేవి పేర బాబాను ప్రేమ మీరభిక్ష అడుగుతారు. అంధులు, కుంటివారు, చెవిటివారు, జోగులు, నానక్ అనుయాయులు, కాగడాలు ధరించే భాట్లు అందరూ ప్రేమతో శ్రీ సాయి సమర్థుని దర్శనం కోసం పరుగుల మీద వస్తారు. డుంగ్డుగ్లు, సరోదులు, కుంటివారు, కోల్హాటినీలు వస్తారు. దర్శనం చేసుకుంటారు. ఒక స్త్రీ ఉపవాసం కథ. బాబా ఎప్పుడూ ఉపవాసం ఉండలేదు. అలాగే ఇతరులనెవరినీ ఉపవాసం ఉండనిచ్చేవారు కాదు. ఉపవాస వ్రతంలో ఉండేవారి మనసు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండదు. అలాంటప్పుడు ఉపవాసంతో పరమార్థాన్ని ఎలా పొందగలం? ఖాళీ కడుపుతో భగవంతుని సాక్షాత్కారం లభించదు. మొదట స్థూల దేహ ఆకలిని తీర్చి జీవాత్మను తృప్తిపరచాలి అని సాయి చెప్పేవారు. ఒకసారి ఒక స్త్రీ షిరిడీకి వచ్చింది. ఆమె ఊరికే రాలేదు. బాబా పాదాల ముందు కూర్చుని 3 రోజుల ఉపవాస వ్రతం చేయాలనుకుంది. కానీ ఆమె ప్రయత్నం విఫలమైంది. మనిషి పరమార్థ విచారణ చేయడానికి సిద్ధపడినప్పుడు అతనికి యుక్తమైన ఆహారం అత్యవసరం అని బాబా చెప్పేవారు. బాబా క్లేశకర కఠిన తప సాధనలను ఎప్పుడూ ఒప్పుకునేవాడు కాదు. అవి మనిషికి దుఃఖాన్నే కలిగిస్తాయి. బాబా ఆమెకు చక్కని బోధ చేశాడు. సాయి బోధ: అమ్మా, ఎందుకీ ఉపవాస వ్రతం పడతావు? ఉపవాసం, కఠిన తపస్సు, పద్యాహారం, నిర్జల వ్రతం ఇవన్నీ ఎందుకమ్మా? మనకు ఉపవాసం ఉండే కర్మేమిటి? మనం కఠిన తపస్సులు చేయవలసిన అవసరం ఏమిటి అని బాబా స్వయంగా ఆమెకు హితం చెప్పాడు. ఆ దాదాభాట్ ఇంటికి వెళ్ళు. పూరణపూలీలు అంటే బొబ్బట్లు చేయి.
అతని పిల్లలకు వాటిని ఆనందంగా పెట్టు. నీవు కూడా వాటిని కడుపు నిండా తిను అని ఆదేశించాడు బాబా. ఆమె హోలీ పండుగ రోజున రావటం సంతోషకరమైన విషయం. అప్పుడు దాదా భార్య ఇంటి బయట ఉండవలసి వచ్చింది. అలాంటి ముట్టు స్థితిలో గృహిణులు స్వయంగా వంట చేయరు. కాబట్టి ఈ స్త్రీకి వంట చేయక తప్పలేదు. ఆమెలో ఉన్న తీవ్ర ఉపవాస వ్రత వాంఛ అదృశ్యమైంది. ఆమె బాబా ఆదేశాన్ని ప్రేమానురక్తులతో పాటించింది. బాబా పాదాలకు వందనం చేసింది. దాదా ఇంటికి వెళ్ళింది. పూరన్ పోలీలు తయారు చేసింది. అందరికీ తృప్తిగా పెట్టింది. తాను కూడా సంతృప్తిగా తిన్నది. సాయి స్వకథ. మరొక కథ విందాం. సాయి సమర్థుడు తన భక్తులకు చెప్పిన కథ ఇది. నా బ్రతుకు తెరువు కోసం నాకు ఉద్యోగం అవసరమైంది. అప్పుడు నేను యువకుడిని. ఉద్యోగాన్వేషణకు బయలుదేరాను. బీడ్గాంవ్ చేరాను. అక్కడ ఉండిపోయాను. అక్కడ నాకు జరీ పని, ఎంబ్రాయిడరీ పని దొరికింది. నేను కూడా అవిరామంగా పనిచేశాను. నా పరిశ్రమకు తగిన ఫలం దక్కింది. నాకన్నా ముందు ఆ పనిలో చేరిన వారు నిజంగా నాకన్నా మంచి నిపుణులు, తెలివిగలవారు. మేము నలుగురం కలిసి పనిచేసేవారం. మా పనిని బట్టి మాకు జీతాలు ఉండేవి. ఒకరు 50 రూపాయలు పనిచేసేవాడు, రెండోవాడు 100 రూపాయలు పనిచేసేవాడు, మూడవ అతనికి 150 రూపాయలు వచ్చేవి. నాకు ఈ ముగ్గురి మొత్తం జీతం కన్నా రెట్టింపు దొరికేది. అంటే 600 రూపాయలన్నమాట. మా యజమాని నా పనిని చూసి ఎంతో సంతోషించాడు. నేనంటే ఎంతో ప్రేమ చూపేవాడు. అతను నాకు విలువైన మంచి దుస్తులు ఇచ్చాడు. కానీ నేను వాటిని ధరించలేదు. మూట కట్టి పెట్టుకున్నాను. సాయి బోధ. అందరూ నా వద్దకు వస్తారు. ఇవ్వు ఇవ్వు అని అడుగుతారు. నేను చెప్పే బోధను ఎవరు వినిపించుకోరు. ఎవరికీ జ్ఞానం అక్కర్లేదు. మా సర్కార్ కోశాగారం జ్ఞానంతో నిండి పొర్లుతోంది. ఎవరూ రారు, తీసుకువెళ్లరు. త్రవ్వుకో అని నేను చెబితే ఎవరూ దానికి పూనుకోరు. నిజంగా తల్లికి పుట్టిన కొడుకు ధన్యుడు. అలాంటి ధన్యాత్ముడు తప్పక తన కోశాగారాన్ని ఈ సంపత్తుతో నింపుకుంటాడు అని నేను చెప్పేవాడిని. ఈ మనిషి చివరి గతి ఏమిటి? మట్టి మట్టితో కలుస్తుంది, గాలి గాలితో కలుస్తుంది. ఇలాంటి అవకాశం మానవ జన్మ మరల రానే రాదు. కానీ ఈ జీవి మాయా మోహితుడై ఉంటాడు. మాయాజాలంలో చిక్కుకుని దుఃఖిస్తాడు. మాయకు అసలు దయలేదు. అది నిన్ను హీనునిగా దీనునిగా మార్చింది. ఎవరు ఎలాంటి కర్మలు చేస్తారో వారలాంటి సుఖాన్ని పొందుతారు. హేమత్ సాయికి శరణాగతుడవుతున్నాడు. 32వ అధ్యాయం సంపూర్ణం.